నువ్వు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? సన్యాసం సొల్యూషన్ కాదు. మేము చెప్పామా ఆవిడ సన్యాసం అన్నామా మేము? సార్ నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలంటే ఎలా అవుతుంది అయ్యా? వీళ్ళు మేము మాట్లాడిన ఒక క్లారిటీగా వస్తుందమ్మా మీకు, దాన్ని బట్టి డెసిషన్ అలాగే సార్ మేడం, మీరు ఏం చెప్తే అలా చేస్తాను మేడం. టెన్షన్ పడకండి సార్ కాసేపు. ముగ్గురు గురించి విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం ఇక్కడ బహుశా సత్యాకి చాలా అవకాశాలు ఉన్నాయేమో. బహుశా ఇది నిలవరించడానికి ఎప్పుడో మొదట్లోనే నిలవరించుంటే కనుక బహుశా ఈ పరిస్థితి ఇక్కడి వరకు రాదేమో. ఎందుకంటే లోకం అంతటికీ కనిపించినటువంటి ఒక నిజం నీకు కనిపించలేదమ్మా సత్య. ఎందుకంటే అందరికీ అంటే ఓకే నమ్మకం అండి, భర్త కదండి, అన్నీ చూసుకుంటున్నాడు కదండి అనేటటువంటి దాంతో ఏంటంటే ఎక్కడో నీ మనస్సాక్షి లోపల ఎక్కడో సంకోచిస్తుంది. ఎందుకంటే అందరికీ స్కూటర్మే కనిపిస్తున్నాడు, అందరికీ ఆటోలో కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే కనుక నలుగురు అమ్మ నీ కొంప కూలిపోతుంది, నీ పరిస్థితి ఇంకా దారుణంగా కాబోతుంది, పిల్లలు ఉన్న దానికి తండ్రి లేకుండా అవుతాడు, జాగ్రత్త, పిల్లలు తండ్రి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఫోటోలు ఇవన్నీ ఆధారాలు పెట్టుకున్నాను. కానీ ఈ లోపల ఏమైంది అంటే కనుక వీళ్ళిద్దరు బంధం అనేటటువంటిది బలపడింది. ఇదెందుకంటే కనుక ఈక్వల్, ఆల్మోస్ట్ 1 year తేడాలో ఇద్దరికి సమన్యాయం చేశాడు మహానుభావుడు. ఎందుకు కలిశారు, ఎలా కలిశాడు అనేది జాలి దయ అంటున్నారు, కానీ అదేమీ కాదు. అదంతా తీసి పక్కన పెట్టండి. అతనికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మధ్యలో ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి లాంటి ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది మనకి ఇక్కడ లెక్కపత్రం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా పబ్లిక్ అయింది ఇష్యూ. అక్కడొకరిని ఇక్కడొకరిని కూర్చోపెట్టి వీళ్ళిద్దరి సంగతి ఏంటి బాబు అని అంటే కనుక అతను ఇలా చెప్తున్నాడు. ఇంకో 4 దొరికారు అనుకోండి, మళ్ళీ ఇదే పంచాయితీ అక్కడ ఒక 6 పెట్టుకుని ఇతని మధ్యలో కూర్చొని పెట్టిన చేయాలి. ఎందుకంటే నేను గాఢంగా నమ్మేటటువంటి అంశం ఏంటంటే కనుక కనిపించిందే నిజం, ఇంతవరకే నిజం అని అనుకోవటానికి కాదు. ఇటువంటి అలవాటు అంటే సొంత భార్య ఇంత ఇదిగా పెద్దల సమక్షంలో ఎంతో ఒక ఇదిగా పవిత్రంగా చేసుకున్నటువంటి ఒక భార్యని సరే నా భార్య చనిపోయింది అని చెప్పుకోవటం వేరు. అంటే చెప్తున్నాను, ఒక మనిషి యొక్క క్యారెక్టర్, కృష్ణప్రసాద్ యొక్క క్యారెక్టర్, కృష్ణప్రసాద్ గురించి అటుకు ఎడం చేయొకలు కుడి చేయొకలు పెట్టుకుని లాక్కోవటం కాదు. ఇద్దరు కూడా అతను మెడపట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేసేయాలి. అసలు వాస్తవానికి ఇద్దరు లాక్కుంటున్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే కరెక్టే, ఇంతకాలం ప్రయాణం చేసిన తర్వాత పిల్లగా అన్న తర్వాత మొగుడు లేకుండా ఎలా సార్ మీరు చెప్పడానికి ఈజీగానే ఉంటుందని మీరు అనొచ్చు. కానీ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, అతనిలాగే ఇలా విచ్చలవిడిగా తిరగలేదు, కుటుంబాన్ని నమ్ముకున్నావు, పిల్లల్ని నమ్ముకున్నావు, పవిత్రంగా బతుకుతున్నావు. ఏం చేశాడు, నీకు తిరిగి తీసుకుని వచ్చాడు. దగ్గర ఏంటంటే ఊర్లో ఒక 100 మంది ఏం సత్యా నీ భర్త పక్కదో పడుతున్నాడు, కావాలంటే ఆ అమ్మాయిని చూపెడతాం, అతన్ని చూపెడతాం అనేటంత వరకు నువ్వు నమ్మకం లేదు. ఆ స్థాయిలో ఆ గాఢంగా నమ్మావు, ఆ స్థాయిలో ప్రేమించావు, ఆ స్థాయిలో నమ్మకంగా ఉన్నావు. కానీ ఏమైంది, అతన్ని ఏ విధంగా నిన్ను చంపాడు? ఓకే చచ్చిపోయింది అన్నా కూడా నేను బాధపడి ఉండేవాడిని కదమ్మా. కానీ నా మీద ఒక చండాలమైన మోపాడు. అంటే ఏంటంటే ఒకప్పుడు నిజంగా నువ్వు చనిపోయి ఉంటే కనుక కూడా ఎంత భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యి ఉండేదంటే కనుక నీకు, నీ కుటుంబానికి, నీకు అన్నటువంటి పిల్లలకి కూడా మా అమ్మ తప్పుదోవరిలోకి వెళ్ళి అంటరాని జబ్బులన్నీ అంటించుకుని చచ్చిపోయింది అనేటటువంటిది. అంటే అంత స్థాయికి దిగజారిపోయి చెప్పడం. చాలామంది మనం ఈ వేదిక మీదే చూస్తాం, ఎన్నో అక్రమ సంబంధాలు చూసాం, ఎన్నో పక్కదోవలు పట్టిన చూసాం, సీక్రెట్గా వెళ్ళి కాపురాలు చేసిన వాళ్ళని చూసాం, నా భార్య లేదు అని చెప్పి ఫోన్లు ఆపుకుని వేరే చోట కూర్చున్న సందర్భాలు చూసాం. కానీ భార్య చచ్చిపోయింది, దాంతో ఏంటంటే అంటురోగంతో చచ్చిపోయింది, నాకు పిల్లం లేదు, పిల్లలు లేరు, నాకు తల్లిదండ్రులు లేదు అని చెప్పి అతని జీవితంలో ఉండేటటువంటి ఎవరైతే సాక్ష్యాధారుల కింద ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్స్ అందరినీ కూడా బతుకుండగానే చంపేసినటువంటి అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఎవరి గురించి అయితే కనుక మీరు కీచులు ఆడుకుంటున్నారో, టగ్ ఆఫ్ వార్ చేసుకుంటున్నారో ఆ మహానుభావుడు కృష్ణప్రసాద్. ఇతను నేను లెక్క ప్రకారం నాకు అనిపించేది ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, నేను మోసపోయానని మీరు, నేను మోసపోయానని మీరు. కృష్ణప్రసాద్ బల్లే నడుపుతాడా, మనుషులను ఆడవాళ్ళనే నడుపుతాడా అనేటటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా అతను బల్లి ఎలా నడిపి ఆ డబ్బులు ఎలా సంపాదిస్తాడో దాంతోపాటు ఏంటంటే అతనికి ఆ వాంఛ అనేటటువంటిది ఉంది, ఆ పిచ్చి వాంఛ అనేటటువంటిది ఉంది. ఎటొచ్చి ఏంటంటే మీ ఇద్దరికి లైసెన్స్ బిల్లలు తగిలించాడు, అంతే తేడా. మీ ఇద్దరిని లైసెన్స్ బిల్లులు తగిలించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది కూడా ఆలోచిస్తే కనుక ఇందులో ఉండాలా, ఇక్కడి నుంచి తుర్రుమని ఇక్కడి నుంచి పారిపోవాలనేది మీకే అర్థమవుతుంది. ఇది ఒకటి. ఈవిడ అంటే నీ సైడ్ బాధ ఉంది, జాలి ఉంది, ప్లస్ ఇదేం అమాయకురాల్లా అని అనిపిస్తుంది రాధ. ఎందుకంటే నువ్వు ఇక్కడ పోరాటం ఏం చూపెడుతున్నావు అంటే ఒకటే అంశం మీద పోరాడుతున్నావు. ఏంటి ఆ ఇష్యూ అంటే కనుక అబద్ధం చెప్పి మోసం చేశాడు, అబద్ధం చెప్పింది అతనే, నమ్మింది ఎవరు, నువ్వుగా. సో ఇక్కడ లాజిక్ ఎలా వస్తుంది అంటే కనుక నీ జీవితానికి ఆల్రెడీ నీ భర్త చనిపోయాడు, ఒక ఆడది ఒంటరిగా బతికి 2 పిల్లలతో పాటు జీవనయానం కొనసాగిస్తున్నప్పుడు ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఎంత అభద్రతగా ఉంటుంది అనేటటువంటిది బహుశా వయసులో ఉన్న నీకంటే బాగా ఎవరు చెప్పలేరేమో. కానీ నువ్వు అలా ఆలోచించలే. నువ్వేమనుకున్నావు అంటే కనుక సరే జాలి అని అన్నావు, అది జాలి కాదమ్మా, అదేంటంటే అది ఒక వ్యాక్యూమ్ అనమాట. అంటే భర్త చనిపోయాడు, పిల్లలు ఉన్నారు, ఒక భిన్నమైనటువంటి ఒక అభద్రత. ఆ అభద్రత కావాలి అంటే కనుక బయట సమాజంలో ఏంటంటే ఒక ఆడది అలా 2 పిల్లల్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటే కనుక సమాజం లెక్క చేయదు, చులకనగా చూస్తుంది అనేటటువంటిది. ఆ అభద్రతని ఏదో విధంగా క్లియర్ చేయాలి, ఆ అభద్రతని ఏ విధంగా, ఆ వ్యాక్యూమ్ని ఏదో విధంగా నింపేసేయాలి.
ఆ నింపాలి అనేటటువంటి క్రమంలో ఏంటంటే అక్కడి నుంచి వచ్చేవాడు ఎవడు దొంగ దొర దరిద్రుడా, ఇంతకు ముందు పెళ్లి చేసుకున్నాడా, వాడికి వేరే భార్య పిల్లలు ఉన్నారా, ఇదేమీ లెక్కపత్రం చూడరు. ఎందుకంటే చూడలేదు అంటే కనుక జాలి పడ్డానండి అనేది. అక్కడ నువ్వు అతను చూసి జాలి పడ్డావు, అతనేమో వచ్చి నీ యొక్క ఒంటరితనాన్ని నీ యొక్క దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నిన్ను వాడుకోవడానికి అతను పూర్తి స్థాయిలో ట్రై చేశాడు. కానీ ఇక్కడ అన్నిటికంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అన్నిటికంటే అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటిది ఏంటంటే, అతను నిన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. నువ్వు జాలిపడి వెల్కమ్ రా బాబు, నీకు ఎవరు లేరు కాబట్టి నేనున్నాను, నా పిల్లల్ని నీ పిల్లలు అన్నట్టు నువ్వు రెడ్ కార్పెట్ వేసి మీ ఇంట్లోకి తీసుకొచ్చావు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే 11 సంవత్సరాల పాటు ఒక మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఆటోనే నడుపుతున్నాడా, వేరేవేవేవో నడుపుతున్నాడా, ఎక్కడ పోతున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఏం తింటున్నాడు అనేటటువంటిది ఓకే 10 రోజుల్లో తెలియదంటే అనుకోవచ్చు, 10 నెలల్లో తెలియదంటే అనుకోవచ్చు, 10 సంవత్సరాల్లో తెలియదంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు, కప్పాలి అనే ఉద్దేశం వాడుకున్నప్పుడు నిన్నేంటి మొత్తం ఊరినంతా కలుగపెత్తాడు. సో నేను అది అనట్లేదు. కానీ ఏంటంటే అతను కప్పాలి అనేటటువంటి ఉద్దేశం ఎంత ఉందో నీకు తెలుసుకోవాలి అనే తాపత్రయం కూడా లేదు అనేటటువంటిది నేను చెప్పేటటువంటిది ఆలోచన అనమాట. అంటే నా భర్త ఎక్కడుంటాడో, ఎక్కడ పెరిగాడో, ఎలా ఉన్నాడో నాకు తెలీదు, వెనక ముందు ఎవరు లేదన్నాడు అనేటటువంటి గుడ్డి నమ్మకంతో నా కళ్ళెదురుకుంటే నా మొగుడు రోజుకి ఒక అరగంట కనిపిస్తే చాలు, వాడు ఉన్నాడు, వాడు వెనకతలు ఎటువంటి తప్పుదాలు లేవు అనేటటువంటి నీకు నువ్వుగానే ముద్ర వేసేసి కళ్ళు అలా మూసేసుకుని ముందుకెళ్ళిపోయావు. ఎప్పటి వరకు? మొన్నటి వరకు. లేదంటే ఇది ఇంకా నడిచుండేది, ఇంకో 10 సంవత్సరాల పాటు ఈ కథ ఇలాగే నడిచుండేది. ఆవిడ అలా ముసుగులో ఉండేది, నువ్వు ముసుగులో ఉండేదానివి. అతను అలా నడిపించడానికి పెద్ద కష్టమేం కాదు. దొరికిన తర్వాత అతను ఏమంటాడంటే కనుక మీరిద్దరు వద్దు, నేను సన్యాసంలోకి వెళ్ళిపోతానంట. ఆడేం సన్యాసంలోకి వెళ్ళడు, ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు సన్యాసమే తీసుకోరు. అలాంటి భ్రాంతుల్లోకి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఇంకొకటి ఎక్కడో తాళం వేసి వచ్చి ఉంటాడు, ఆ తాళం కప్పి తీసి లోపలికి వెళ్తాడు, అక్కడ ఇంకో ఇద్దరు ఉంటారు. ఇలాంటి తెలియనటువంటి ప్రపంచం ఎంత ఉందో ఆ మహానుభావుడు అనేటటువంటి దాంట్లో మీరు ఇద్దరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి సైలెంట్గా మాట్లాడి ఇద్దరు కావాలి, ఇద్దరి దగ్గర నుంచి నాకు న్యాయం కావాలనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కృష్ణప్రసాద్ కరెక్ట్ కాదు. కృష్ణప్రసాద్, నేను 2 మాటలు చెప్తాను నీ గురించి. సార్ నువ్వు దొంగ దొర అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు, అర్థమైందా? దొర అయితే కాదులే, కానీ ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో, నీ చేతుల్లో చనిపోయిందో, నువ్వు ఒక్కడే అక్కడ ఉన్నావు. దానికి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా అనుమానాలు అయితే నాకు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏమి నిన్ను కాలర్ పట్టుకుని అడగలేదో, లేదంటే ఇంకేం జరిగిందో అక్కడ నాకేం తెలియదు, కానీ నీ మీద అయితే మాత్రం ఒక హత్యాయోగం ఉంది, అది ఒక మర్డర్ ఇది ఉంది. సో నువ్వు అదే కడుక్కోవటానికి నీకు తలకు మించినటువంటి పని, అర్థమవుతుందా? ఈ రోజు కాకపోతే రేపొద్దున నువ్వు జైల్లోకి వెళ్ళి లైఫ్ సెంటెన్స్ పడుతుంది, ఇంకేం పడుతుందో నాకు తెలియదు, అది లాయర్ మేడం చెప్తారు. అట్లీస్ట్ ఒక నిమిషం నాన్న, అట్లీస్ట్ ఆ సంఘటన జరిగిన తర్వాత అది నువ్వు చేజేట్లారా చేసావా, తెలియక చేసారా, యాక్సిడెంట్లుగా జరిగిందా అనేది పక్కన పెడదాం. మనిషి అనేటటువంటి వారికి ఒక పరివర్తన అనేటటువంటిది ఏదో ఒక సంఘటన, ఒక సందర్భం, ఒక మనిషి వల్ల, ఒక పరిస్థితి వల్ల రావాలి. వచ్చిందా అంటే ఆ స్థాయి సంఘటన నువ్వు చేతులు కాళ్ళు వణికిపోయి ఏమే అంటే కనుక నీ భార్య కాళ్ళ మీద పడేటప్పటికి ఆవిడ పతివ్రత అవటం వల్ల ఆవిడ ఏం చేసింది అంటే కనుక, ఒరే బాబు నీ చెడ్డ పనులు పిచ్చి పనులన్నీ తీసి పక్కన పెట్టేసే, నా మొగుడు అనేటటువంటి వాడిని నిన్ను కాపాడుకుంటాను, మిగతా అంశాలు లెక్క త్వర తేల్చుకుందా అని చెప్పి జైల్లోకి వెళ్ళి నువ్వు ఆవిడ పైనుంచి కింద వరకు మొత్తం అన్నీ అమ్ముకుని ఊడ్చిపెట్టి నిన్ను తీసుకొచ్చి బయట పక్కన కూర్చోబెట్టుకుంటే నువ్వు ఇచ్చేటటువంటి బహుమతి ఏంటి? ఈవిడ పోనీ అట్లీస్ట్ అప్పుడైనా కూడా బెయిల్ నుంచి నేను బయటకు వచ్చాను, ఇక ముందు నుంచి నా భార్యకి నేను అన్యాయం చేయకూడదు, ఈ స్థాయి ఆవిడని నేను 10 సంవత్సరాలు బట్టి అన్యాయం చేస్తున్నాను కాబట్టి ఈవిడికి ఏదో లెక్క తేల్చి పక్కకు తోసేస్తాననే లెక్క ఉంటే కనుక సరిపోయి ఉండేది. అప్పటికీ లెక్క తేలలే. ఫోన్ వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి షాకింగ్గా కనిపించేది. ఎన్నిసార్లు ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చాక బతుకుతారయ్యా? చచ్చిపోవాలి ఆవిడ ఈ పాటికి. సార్ ఆ విషయం చెప్దామని ఈమెకి చెప్పి ఏదో విధంగా ఇది అంతా కాదు, ఇవన్నీ జరగవు, ఇవన్నీ జరిగేటటువంటి అంశాలు కాదు, నీకు ఆ ఆలోచనే లేదు. ఎక్కడికక్కడ కప్పేద్దాం అనేటటువంటి లెక్కే కానీ పబ్లిక్గా వచ్చి ఒక లెక్క తేల్చుకుందాం, తప్పుని తెలుసుకుందాం, తప్పుకి పశ్చాత్తాపం పొందుదాం, చేసినటువంటి పాపాన్ని కడుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటిది ఆవగించంత కూడా నీ బ్రెయిన్లో లేదు, ఇప్పటికీ కూడా లేదు. ఎస్కేపిజం రూట్ కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే మీ ఇద్దరు ఇక్కడే సావండి, నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి ఇంకొక కట్టుగా అడుగుతున్నారు. రే బాబు నాయన నువ్వేం సన్యాసం తీసుకుంటారో, వద్దురా బాబు మొగుడు కావాలి, పిల్లలకి తండ్రి కావాలని అడుక్కుంటారని నీ భయం. నాన్న ఇవన్నీ పక్కన పెట్టు, ఎప్పటికైనా నువ్వు బుద్ధి గడ్డి తిని ఉంటే కనుక ఇక్కడే లెక్క తేల్చుకో. ఇది మంచి వేదిక, ఇటువంటి అవకాశం మళ్ళీ నీ జీవితంలో రాదు. ఇక్కడే ఉంటావో జైల్లో ఉంటావో ఫ్యూచర్లో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ పాపాన్ని ఈ పద్ధతిలో అయినా కడుక్కో. ఆవిడకేం లెక్క తెలుస్తావు, ఈవిడికేం లెక్క తెలుస్తావు అనేటటువంటిది ఒక్కసారైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేసి ఒక మంచి చావు. ఆ జైల్లో చేస్తావో ఇక్కడ చేస్తావో నాకు తెలియదు, కానీ ఒక మంచి చావు చేస్తే కనుక. అక్కడ వదలడానికి అక్కడ 2 ఆడపిల్లలు సార్, ఇక్కడ వదలడానికి ఈమె అమాయకురాలు. ఆడపిల్లలు అంత ముందే ఉన్నారు కదా, తర్వాత పుట్టారా? చిన్నపిల్లలు సార్, ఇప్పుడు చేతికి వచ్చిన మన ఇలాంటి సంఘటనలు తెలిసి ఇంకా సమాజంలో పరువు. ఇంత పిల్లలు ఇంతే ఉంటారు అనుకున్నావు, జీవితాంతం కొద్దిగా పెరుగుతారుగా. మరీ చెప్తావు కామెడీ. ఇప్పుడు ఏదో మీరే చేయండి సార్. మేమేం చేస్తామయ్యా,
సరే మేడం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.